అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇంటి ద్వారా గృహవసతి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గురువారం నకరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం గుండ్రంపల్లి పెద్దకాపర్తి గ్రామాలలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఇందిరమ్మ గృహ లబ్ధిదారులతో ఆనందోత్సాహాల మధ్య నూతన గృహ ప్రవేశాలు చేయించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో 6,409 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు నిర్వహించాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఉగాది రోజు నుండి వచ్చే 2-3 రోజుల్లో 2,281 గృహ ప్రవేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు. నకరేకల్ నియోజకవర్గంలోనే 348 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయలు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇంటి ద్వారా వారి కళ సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మిగిలిన ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పేదలకు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలను చేయించి వారి ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. నకరేకల్ నియోజకవర్గానికి తొలి విడతన 3,500 ఇండ్లు మంజూరు కాగా అందులో 300కు పైగా ఇండ్లను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. గుండ్రంపల్లి పెద్దకాపర్తి గ్రామాల్లో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించడం ఆనందదాయకమని, రాష్ట్రంలో తొలి విడత 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో 2వ విడత ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నియోజకవర్గంలో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా కలెక్టర్ సహకారంతో అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. రానున్న 2 సంవత్సరాల్లో ఇండ్లు లేని ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఇల్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు అందించిన ఇందిరమ్మ ఇండ్లతో తమ సొంత ఇంటి కల నెరవేరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, తహసీల్దార్ విజయ, ఎంపీటీఓ ఎస్పీ జయలక్ష్మి, హౌసింగ్ డీఈ అబ్దుల్ వాజిద్, హౌసింగ్ ఏఈ ప్రీతి, సర్పంచ్ కాటం వెంకటేశం, కార్యదర్శి గౌతమ్ రెడ్డి, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.